డిస్క్లైమర్. ఈ ఛానల్లో అప్లోడ్ చేసే వీడియోలు ఎవరిని కించపరచడానికి కానీ ఎటువంటి మత విద్వేషాలు గొడవలు రేపడానికి చేసేవి కావు. కేవలం అవగాహన కొరకు మాత్రమే. థాంక్యూ. మొత్తం 5 రొట్టెలున్నాయి. నాకు 3 రొట్టెలు, నీకు 2 రొట్టెలు. లేదు లేదు, నాకు 3 రొట్టెలు, నీకు 2 రొట్టెలు. లేదు లేదు. హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఐఎమ్ యువర్ బిలౌడ్ వన్ గిడియోన్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? గుడ్. చాలా సంతోషం. మన ఛానల్లో వస్తున్నటువంటి ప్రతి వీడియోను మీరు చూస్తున్నారు. మీ విలువైన అభిప్రాయాలన్నిటినీ కూడా కామెంట్స్ రూపంలో తెలియచేస్తున్నారు. అలాగైతే మరొక వీడియోతో మరలా మీ మధ్యలోనికి వచ్చేసాను. సో మన జీవితంలో చాలా సందర్భాల్లో మనము చాలా మూర్ఖంగా ప్రవర్తిస్తుంటామండి. అదేంటి అలా అనేశారు అనుకుంటున్నారా? కొన్ని సందర్భాల్లో మనము కొంతమందిని చూస్తున్నట్లయితే చాలా మూర్ఖంగా ప్రవర్తిస్తూ ఉంటారు. మొండితనంగా ఉండిపోతారు అన్నమాట. ముఖ్యంగా అన్నా తమ్ములు కొంతమంది అత్తా కోడళ్ళు, కొంతమంది బంధువుల దగ్గర, మరి కొంతమంది భార్య భర్తలు కూడా మూర్ఖంగా ఉంటారు. మూర్ఖంగా ఉండడం అంటే ఏంటంటే మొండితనం అన్నమాట. అంటే ఇక్కడ తగ్గించుకొని, క్షమించుకొని, ప్రేమించుకుంటే అన్నీ నార్మల్ అయిపోతాయి. కానీ చాలా సందర్భాల్లో కొంతమంది ఏం చేస్తుంటారంటే చాలా మూర్ఖంగా మొండిగా ఉండిపోతారు అన్నమాట. అంటే నేనెందుకు తగ్గించుకోవాలి, నాకేం అవసరము, నేనెందుకు వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి, వాళ్ళే నా దగ్గరికి రావాలి కదా, వాళ్ళే తగ్గించుకోవాలి కదా అనేటువంటి భావనతో కొంతమంది ఉండిపోతారని. దీని ద్వారా ఏమవుతుందంటే వారు చాలా అవమాన పాలవుతారండి. నలుగురిలో పంచాయతీగా వారి బతుకులు ఉంటాయి. అంత మాత్రమే కాదు, కానీ ఎన్నోసార్లు విలువైన బంధాలు కూడా కోల్పోతూ ఉంటారు. అయితే మీ మధ్యలో ఒక చిన్న ఉదాహరణ పెట్టి మరి ఈ యొక్క వీడియోని నేను కంప్లీట్ చేయడానికి ప్రయత్నిస్తానండి. ఓకేనా? అలాగైతే ఒక ఊర్లో 2 భార్య భర్తలు ఉన్నారు. చాలా చక్కగా ఇద్దరు జీవనం చేస్తూ ఉన్నారు అన్నమాట. భర్త వచ్చేసి ప్రతిరోజు అడవికి వెళ్ళి కట్టెలు కొట్టుకొని వస్తాడు. సో భార్య మరి ఇంట్లో ఉండి పనులు చేసుకుంటూ ఉంటుంది అన్నమాట. ఒకరోజు ఆ భర్త అడవికి వెళ్ళి కట్టెలు కొట్టుకొని మరి ఇంటికి వచ్చి సాయంత్రము తన భార్యతో చెప్తాడు, అమ్మా చాలా ఆకలిగా ఉంది, నువ్వు ఒక పని చేయి, ఏదైనా వండు తిందాము అని చెప్పి భర్త భార్యతో చెప్తాడు. భార్య సరే అని చెప్పి మరి వంటింటికి వెళ్ళి చూస్తే అక్కడ కొంచెం పిండి ఉంటుంది. సో ఆ పిండి తీసుకొని మరి దానిని రొట్టెలుగా తయారు చేస్తుంది అనమాట. సో తీరా ఇద్దరు కూర్చొని తినడానికి మరి రెడీ అయినప్పుడు అక్కడ రొట్టెలు చూస్తే 5 రొట్టెలు ఉంటాయండి. ఎన్ని ఉంటాయండి? 5 రొట్టెలు. అయితే వెంటనే భర్త ఏమంటాడంటే, ఏంటి 5 రొట్టెలు ఉన్నాయి, ఒక పంచే, నేను 3 తింటాను, నువ్వు 2 తిను, ఎందుకంటే నేను చాలా కష్టపడతాను కదా, మరి కొండకెళ్ళి కట్టెలు కొట్టుకొని వచ్చి నేను ఇంత కష్టపడతాను కాబట్టి నేను 3 తింటాను, నువ్వు 2 తిను అని భర్త భార్యతో అంటాడనమాట. వెంటనే భార్య, అలా ఎలా కుదిరిద్ది, నేను కూడా ఎంతో కష్టపడతాను, చూడు నువ్వు కట్టెలు మాత్రమే తీసుకొని వస్తావు, నేను వాటిని వండి అవి ఊది మరి పొగకి అంత కష్టపడి నేను వంట చేస్తాను కదా, ఒక పని చేద్దాం, నేను 3 తింటాను, నువ్వు 2 తిను అని చెప్పి భర్తతో భార్య అంటది. ఇలా వారిద్దరూ చాలాసేపు వాదులాడుకుంటారండి. సో ఫైనలీ భర్త ఇలా చెప్తాడనమాట, సరే ఒక పని చేద్దాం, ఒక చిన్న పందెం వేసుకుందాం, ఈ పందెంలో ఎవరైతే గెలుస్తారో వారు 3 తింటారు, ఎవరైతే ఓడిపోతారో వారు 2 తింటారు అని భర్త భార్యతో చెప్పినప్పుడు మరి భార్య కూడా ఏదో బాగుంది, పందాలైతే నాకు కూడా ఇష్టమే, సరే ఏంటి ఆ పందెం అని చెప్పి భర్తతో అడుగుతుంది. అప్పుడు భర్త ఇలా అంటాడు, మనిద్దరం ఒక పని చేద్దాం, మరి పడుకుందాము, ఎవరైతే ముందు కదులుతారో వాళ్ళు ఓడిపోయినట్లు, వారు 2 తినాలి,
ఎవరైతే కదలకుండా అలానే ఉంటారో వారు గెలిచినట్లు, వారు 3 తింటారు అని చెప్పి ఇద్దరు పందెం వేసుకుంటారండి. సో సరే రెడీ అని చెప్పి భార్య కూడా భర్త కూడా ఇద్దరు ప్రిపేర్ అయ్యి మరి మంచం మీద ఎల్లెలుగా పడుకుంటారు. సో టైం అవుతుంది, ఎవరు కదలట్లేదు. సో ఎంత ట్రై చేసినా కూడా ఎవరు కదలట్ల. ఎందుకంటే కదిలితే ఓడిపోతాం, ఓడిపోతే ఏమవుతుందండి, 2 తినాల్సి వస్తుంది. అందుకనే వీళ్ళిద్దరూ కదలకుండా మెదలకుండా అలానే ఎల్లెలక పడుకున్నారు. రాత్రి అయిపోయింది, ఎవరు కదలట్లా. సో రాత్రి అలానే పడుకున్నారు, ఎవరు కదలట్లా, ఇద్దరులో ఎవరు కూడా కదలట్లా. సో అలాగుననే తెల్లవారిపోయిందన్నమాట. అలాగా చుట్టుపక్కల వారందరూ కూడా లేచి వారి వారి పనులు చేసుకుంటున్నారు. మరి పక్కింటి ఆవిడ ఇది గమనించిన ఆవిడ ఆమె ఏమనుకుందంటే, అదేంటి ప్రతిరోజు పొద్దునే లేచి మరి ఈ వదిన రోజు కల్లాపు చల్లి మరి చక్కగా ఇల్లంతా ఊడ్చుకొని ముగ్గేస్తుంది కదా, ఈరోజు టైం ఇంతైనా కూడా ఎందుకు ఈ వదిన ఇంకా బయటికి రాలేదని చెప్పి చాలాసేపు ఉన్న తర్వాత ఈవిడేం చేస్తుందంటే మరి కిటికీలోంచి తొంగి చూస్తుందండి. తొంగి చూసినప్పుడు లోపల ఏదైతే వారిద్దరు ఎల్లెలక కదలకుండా మెదలకుండా పడుకున్నారో ఆ యొక్క పరిస్థితి అయితే ఈవిడ చూస్తుంది అన్నమాట. సో చూసిన వెంటనే ఈమె గుండె పగిలిపోయినట్టు అయిపోతుంది. సడన్ గా గట్టిగా కేకలేస్తూ చుట్టుపక్కల వారందరిని గ్యాదర్ చేస్తారు. సో అందరు గుమ్మి కొడతారండి. అక్కడ చాలాసేపు చూసి ఉండబట్టలేక తలుపులు బద్దలు కొట్టేసుకొని లోపలికి వెళ్ళిపోతారు. అయినా కూడా వీరిద్దరు కదలట్లేదు. ఎందుకంటే కామెంట్లో పెట్టండి ఎందుకో. ఇలా మరి వారైతే కదల మెదలకుండా అలానే పడుకుండిపోయారు. అందరు అయ్యో వీరు చనిపోయారు, ఇద్దరు భార్యాభర్తలు ఒకే రోజు చనిపోయారే, ఎంత మంచోళ్ళు, అయ్యో ఏందో ఇంత మరి పరిస్థితి వచ్చేసిందని చెప్పి అందరు మాట్లాడుకొని వీరందరూ ఏం చేస్తారంటే, మరి వీళ్ళెవరికి బంధువులు లేరు వీరిద్దరికి, మనమే ఇరుగు పొరుగు వారం కదా, ఒక పని చేద్దాం, వీరిద్దరికి మరి ఏదైతే ఆ యొక్క కార్యక్రమం మిగతాది ఉంది కదా ఆ దహన కార్యక్రమము మనమే చేద్దామని అందరు మాట్లాడుకొని ఒక పని చేస్తారు. మరి అన్ని ఏర్పాట్లన్నీ చేస్తారన్నమాట. సో ఫైనల్ గా పాడేంత కడతారు. మరి దాన్ని ఊరేగింపుగా ఊరంతా మరి ఊరేగించుకుంటూ చివరికి శ్మశాన వాటిక వరకు వెళ్తారు. మధ్యలో చూసిన వాళ్ళందరూ కూడా అయ్యో ఎంత మంచి భార్యాభర్తలు, ఇద్దరికి ఒకేసారి చావు వచ్చింది కదా, అయ్యో అయ్యో అని చెప్పి అందరు బాధపడుతూ ఉంటారన్నమాట. సో ఫైనలీ వీరు శ్మశాన వాటికి వెళ్ళిన తర్వాత వచ్చిన వారందరూ కూడా వెళ్ళిపోతారండి. లాస్ట్కి అక్కడ 5 మంది మాత్రమే ఉంటారు. సో వారు 5 మంది ఇలా మాట్లాడుకుంటారు. ఏమని మాట్లాడుకుంటారంటే, ఇద్దరు ఒకేసారి చనిపోయారు కదా, మరి ఎలా ఏం చేద్దాము, ఒక పని చేద్దాం. మరి చాలా సందర్భాల్లో ఈ యొక్క స్త్రీలు ఏమనుకుంటారంటే, నేను మరి భర్త ఉండంగానే చనిపోవాలి అన్నటువంటి ఆలోచన చేస్తారండి కొంతమంది. అంటే సుమంగలిగా చనిపోవాలని చెప్పి. మరి వీళ్ళు ఏమనుకున్నారంటే, ఒక పని చేద్దాం, ముందు మనము ఈవిడికి చితి పెడదాం, తర్వాత ఆయనకు పెడదాం. సో కాబట్టి మరి ఆవిడ కోరిక కూడా సుమంగలిగా చనిపోయినది అనేటువంటి ఒక కోరిక కూడా నెరవేర్చబడుతుంది అని చెప్పి వారందరూ మాట్లాడుకొని మీరేం చేస్తారంటే, మొదటిగా మరి ఆ యొక్క ఆవిడకి మరి చితి అయితే పెడతారండి. సో అది నిదానంగా కాలుకుంటూ లాస్ట్కి ఆమెకు ఆ శక తాకిద్ది అనమాట. వెంటనే ఆవిడ టంగ్ అని ఆ యొక్క ఆ యొక్క దాని మీద నుంచి చిత్తి నుంచి లేచి కూర్చుంటదండి. ఎప్పుడైతే ఈమె కదిలిందో అక్కడి నుంచి భర్త కూడా లేచి నిలబడి, ఏ నీకు 2 నాకు 3 అని చెప్పి గట్టిగా కేకలేస్తాడు అనమాట. సో వెంటనే అక్కడున్న 5 మంది భయపడి పరుగులు తీస్తారండి. చుట్టుపక్కల ఉన్న వారందరూ కూడా అడుగుతారు, ఏమైంది, ఎందుకు మీరు అలా పరుగులు తీస్తున్నారంటే, అయ్యో ఆ చనిపోయారు కదండి ఇద్దరు భార్యాభర్తలు ఒకే రోజు, వారు దయ్యాలు అయిపోయారండి, వారిద్దరు మాట్లాడుకుంటున్నారు, ఇదిగో ఇక్కడ మేము 5 మంది ఉన్నాము, వారేమంటున్నారంటే నాకు 3 నీకు 2 అని చెప్పి మాట్లాడుకుంటున్నారండి. అయ్యో వారు మమ్మల్ని తినేస్తారు, దయ్యాలు అయిపోయారు అని చెప్పి వారు అక్కడి నుంచి పరుగులు ఎడుతూ ఉంటారన్నమాట.
సో అంతా తెలుసుకున్నటువంటి మరి జనాలందరూ కూడా వీళ్ళని ఇష్టం వచ్చినట్టు తిట్టి వారి ముందు థూ థూ అని చెప్పి ఊసి వెళ్ళిపోతారనమాట. ఎంత పనికి మాలిన పని ఇది. సో 3 రొట్టెలు 5 రొట్టెలలో మరి సరిసగం తీసుకోవచ్చు, 2.5 చేస్తే అయిపోతుంది కదండి. లేదు సరే తన భర్త ఒకటి ఎక్కువ తింటే తప్పేముంది, లేకుంటే భార్య ఎక్కువ తింటే తప్పేముంది. దీనికి ఇంత గందరగోళం చేసి అందరిలో నవ్వుల పాలైపోయారు. చాలా మంది ఇలానే ప్రవర్తిస్తుంటారు కదండి. చాలా మంది అన్నా తమ్ములు కావచ్చు, మరి బంధువులలో కావచ్చు, మరి అదేవిధంగా అత్తా కోడళ్ళు కావచ్చు, ముఖ్యంగా భార్య భర్తలండి తగ్గించుకోరు. ఈగో ఇక్కడ అడ్డం వచ్చిద్ది అన్నమాట. సో ఎంత సిల్లి కదండి. ఈ కథలో మనం గమనించగలిగితే, సో భార్యని భర్త గౌరవించి భర్తను భార్య గౌరవించుకొని, పర్లేదండి మీరు ఒకటి ఎక్కువ తినండి, పర్లేదమ్మా నువ్వు ఎక్కువ తిను, ఒకవేళ అలా కూడా కుదరకపోతే సరిసగం అంటే 2.5 తింటే అయిపోతుండే. నాకు ఎక్కువ కావాలని ఇగోకెళ్ళి లాస్ట్కి నవ్వుల పాలైపోయారు. సో ఈ వీడియో చూస్తున్న ప్రియమైన వారులారా, మరి మీ పరిస్థితి ఎలా ఉంది? ఈగోలకు వెళ్తున్నారా? మూర్ఖంగా ఉంటున్నారా? దేవుని వాక్యం చెప్తుందండి, తనను తాను తగ్గించుకున్నవాడు హెచ్చించబడతాడు. నిన్ను వలె నీ పొరుగు వానిని ప్రేమించాలని దేవుని వాక్యం మనకు చాలా అద్భుతంగా వివరిస్తుంది. అంత మాత్రమే కాదు, కానీ చూడండి, మనం ఎప్పుడు కూడా ఒక స్థానంలో మనము ఘనంగా ఉండాలంటే కొన్ని స్థానాల్లో మనము తగ్గించుకొని ఉండాలి. అలా ఒకవేళ మనం ఉండలేకపోతే మనకి ఎక్కడ కూడా గౌరవం దొరకదు. మరి ముఖ్యంగా కుటుంబంలో అన్యోన్యత అనేది మనకు దక్కదండి. మరీ ముఖ్యంగా భార్యాభర్తల మధ్య ఇలా తగ్గించుకొని గౌరవించుకొని అర్థం చేసుకునే గుణం లేకపోతే ఆ సంసారాలు అనేవి కూడా ముందుకు సాగడం అనేది చాలా కష్టం. ఓకే, సో ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్లో తెలియచేయండి. ఎలా అనిపించింది ఈ వీడియో? సో తగ్గించుకోవాలా లేదంటే అలానే ఉండాలా? ఓకేనండి. సో గాడ్ బ్లెస్ యూ ఆల్. మరొక వీడియోతో మరలా కలుద్దాం. మరి ఇంతవరకు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. గాడ్ బ్లెస్ యూ. టేక్ కేర్. అయ్యో, అందరి ముందు పరువు పోయిందిగా, ఇక తలెత్తుకొని ఎలా జీవించగలం? పర్వాలేదులే, నీకు 2 నాకు 3.